ఒక విషయం చెప్తా. అత్యాశ వల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఒక గ్రామంలో భద్రయ్య అని ఒక రైతు ఉండేవాడు. అతగాడికి చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కావాలనిపించేది. అలా ఆశపడుతూ కలలు కంటూ ఉండేవాడు. ఒక రోజున ఆ గ్రామాధికారి ఒక చాటింపు వేయించాడు. ఈ ఊరిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎవరైతే ఎంత మేరకు మీరు పరిగెత్తగలుగుతారో అంత మేర ఆ భూమి మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు వ్యవసాయం చేసుకోవచ్చు, పంటలు పండించుకోవచ్చు అని చాటింపు సారాంశం. అది విన్న భద్రయ్యకి చాలా సంతోషం కలిగి పొద్దున్నేనే వెళ్ళిపోయాడు. పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తాడు. అలుపొచ్చింది. ఆగలేదు. పరిగెత్తుతూనే ఉన్నాడు. సాలి రొప్పు పరిగెత్తుతూనే ఉన్నాడు. కళ్ళు తిరుగుతున్నాయి. ఆగలేదు. పరిగెత్తుతూనే ఉన్నాడు. దప్పికేసింది. ఆగలేదు. పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆగితే అక్కడికే ఆగిపోతుంది స్థలం. ఇంకా పరిగెత్తి ఇదంతా సొంతం చేసుకోవాలి అనే అత్యాశతో పరిగెత్తి అక్కడే పడిపోయి చనిపోయాడు. చూశారా? అత్యాశ అతని ప్రాణాలనే తీసుకుంది. దురాశ దుఃఖం చేటు, అత్యాశ ప్రాణాలకే ప్రమాదం. ఏమంటారు కదా?